మొన్న ఎక్కడో ఒక వీడియో పెట్టారు, దాన్ని పట్టుకుని కొడుతూ ఉంటే అసలు అది ఎంత అమానుషమైనటువంటి మరి ఆ రోజుల్లో నేను జైలుకి వెళ్ళానంటే దానికోసం. ఆ రోజు నేను చూసాను అల్ కబీర్ రుద్రారంలో ఆ ఫ్యాక్టరీ వేలాడేశారు. 260 degrees వేడి వేడి నీళ్లు వాటి మీద పోసి ఆ చర్మం ఒలిసి ఆ బాధపడుతూ ఉన్న మాంసం వాళ్ళకి ఇష్టం అంట, హలాల్ మీట్. అలాంటి హింసించే మాంసమే ఇష్టపడతారు, మామూలుగా కట్ చేస్తే తినరాళ్ళు. అంటే అందుకనే వాళ్ళలో హింసా ప్రవృత్తి ఎందుకు పెరుగుతోంది? మానవుల్లో హింసా ప్రవృత్తి, అసుర ప్రవృత్తి ఎందుకు పెరుగుతుంది? మనం తినే ఆహారం వల్లే మనలో పెరుగుతాయి. మనం ఈ ఆహారం తింటే మనకు అటువంటి లక్షణాలు వస్తాయి. మరి ఎందుకు పెట్టారు ఇవి? నువ్వు పుట్టుకతో మనల్ని శాకాహారిగా పుట్టించాడు. నీకు గోళ్ళు ఇలా పొడవుగా ఉన్నాయి, జంతువులకి ఇలా ఉంటాయి. ఇలా ఉన్న మాత్రమే మాంసాన్ని పీక్కుని తింటే భగవంతుడు ఏర్పాటు చేశాడు. వాటి పెదాలతో నీళ్లు తాగుతాం మనం, నాలుకతో నీళ్లు తాగేవన్నీ మాంసాహారులు, పెదాలతో నీళ్లు తాగేవన్నీ శాకాహారులు. మనం ఎవరం? పుట్టుకతో. మరి అవి తినాల్సిన ఆహారాన్ని మనం తింటున్నాగా. అందుకనే ఒక సామెత ఉంది, ఏంటి? ఆకులు తిన్న మేక కొండలు ఎక్కుతుందట, మేకల్ని తిన్న మనుషులు మంచం ఎక్కుతున్నారు, రోగాలు.